Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube channel లో basic to advanced Oracle and PLSQL with SQL ఈ కాన్సెప్ట్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కాన్సెప్ట్స్ ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఈ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత 1 month లో మనకు జాబ్ వస్తుందా? చాలా మందికి డౌట్ అనేటువంటిది ఉంటది. ఎన్ని రోజుల్లో మనము కోర్సు కంప్లీట్ చేస్తాం అండ్ ఎన్ని రోజులు ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది అనేటువంటివి కొన్ని డౌట్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయండి. సో ఎస్కేఎల్ నేర్చుకొని 1 month లో జాబ్ కొట్టిన వాళ్ళు ఏం చేసిర్రు అసలు వాళ్ళు? అంటే వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ అనేటువంటిది ఉంటది. వాళ్ళు మనము మామూలుగా యూట్యూబ్ వీడియోస్ అవి చూస్తూ ఉంటే ఓకేనా, ఐ క్రాక్డ్ ఓకేనా జాబ్ విత్ ఇన్ 1 month అని చెప్పేసి ఏదేదో వీడియోస్‌లో మోటివేషన్ వీడియోస్‌లో మనకు చూస్తూనే ఉంటాం. అంటే వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేటువంటిది ఉంటది. ఈ రోడ్ మ్యాప్‌లో ఎవ్రీ డే ది మాక్సిమం ప్రాక్టీస్‌డ్. ఎవ్రీ డే, ఎవ్రీ డే ఈ 1 month టైమ్‌లో, ఈ 1 month టైమ్‌లో హిస్ కంప్లీట్ టైమ్ స్పెండ్ ఆన్ దట్ పర్టిక్యులర్ కోర్స్ ఓన్లీ. అట్లా చేస్తేనే నీకు 1 monthలో జాబ్ వస్తది. అంతేగాని ఏదో నేను స్టార్ట్ చేసిన 1 month కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఓకేనా 500 పేజెస్ టెక్స్ట్ బుక్‌ను ఓకేనా తరువుగా చదివిన అండ్ నాకు జాబ్ రాలే అంటే నీవు ఓకేనా ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేసి ఉండలేకునింటావు. మరి ఏం చేయాలి? ఎప్పుడు ఏం చేయాలి? అనేటువంటి ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ తోటైతే నేను మీ ముందుకొచ్చిన. ఓకేనా. ద ల్యాండింగ్ ఆఫ్ ఎ జాబ్, ద ల్యాండింగ్ ఆఫ్ ఎ జాబ్ in 1 month requires a high intensity strategic okay strategic execution, not casual learning. It's not a casual learning. ఏం చేయాలి ఇక్కడ? ఓకేనా హై ఇంటెన్సిటీ అండ్ స్ట్రాటజిక్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఉండాలి. ఏదో నార్మల్గా స్టార్ట్ చేసినా కంప్లీట్ అయిపోయింది 1 month అంటే మాత్రం నీకు జాబ్ రాదు. ద పీపుల్ హూ పుల్ దిస్ ఆఫ్ డు నాట్ రీడ్ ఓకేనా 500 పేజ్ టెక్స్ట్ బుక్. ఒక టెక్స్ట్ బుక్ చదివినంత మాత్రాన ఈ 1 month లో నీకు ఓకేనా జాబ్ అనేటువంటిది రాదు. దే ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ వాట్ గెట్స్ దెమ్ హైడ్. వాళ్ళకి ఏం కావాలి, రిక్రూటర్స్ కు ఏం కావాలి, ఎటువంటి స్కిల్ కావాలి, సో దాని మీద ఫోకస్ చేయమని చెప్తున్నాం. సో ఎప్పుడైతే నీవు స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ద ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ అండ్ స్ట్రిక్ట్ సింటాక్స్ ఏమేమి నేర్చుకోవాలి ఇక్కడ? లర్న్ బేసిక్ డేటా రిట్రైవల్ కాన్సెప్ట్స్. సెలెక్ట్ అనేటువంటి కమాండ్ ఏంటి? హౌ మెనీ వేస్ వీఆర్ రిట్రైవింగ్ ద డేటా? సెలెక్ట్ కమాండ్ లో ఫ్రమ్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేయాలి? ఇఫ్ దెర్ ఇస్ నో ఫ్రమ్, హౌ ద డేటా ఈస్ గోయింగ్ టు రిట్రైవ్? అండ్ ఇన్ ఓకేనా ఇక్కడ ఇన్ దిస్ బేసిక్ లెవెల్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ సెలెక్ట్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫ్రమ్ క్లాస్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ వేర్ క్లాస్ మెయిన్లీ. ఓకేనా, ఎందుకండి అంటే డేటా అనేటువంటిది ఇప్పుడు నేను ఒక టాస్క్ ఇచ్చింట మీకు. సో ద ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ 10th డిపార్ట్మెంట్ అండ్ ఇంక్రీజ్ దేర్ సాలరీ యాజ్ ఎ 10% అని చెప్పేసి. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ 10% ఇంక్రిమెంట్ కోసం లాజిక్ రాసింటావు, బట్ వేర్ కండిషన్ అనేటువంటిది మర్చిపోయింటావు. అప్పుడు ఏమైతుంది? అందరు ఎంప్లాయీస్ కు 10% అనేటువంటిది యాడ్ అవుతుంది. సో అది రాంగ్ థింగ్ కదా. అంటే నువ్వు ఎప్పుడు వేర్ని యూజ్ చేయాలి. నీ టాస్క్ అనేటువంటిది ఏంటి, అక్కడ ఏమే టాస్క్ ఇచ్చిండ్రు, ప్రాబ్లం ఏమి ఇచ్చిండ్రు, యూ నీడ్ టు అండర్స్టాండ్ ప్రాబ్లం ఫస్ట్, దెన్ ఓన్లీ స్టార్ట్ ఓకేనా ఏంటండి రైటింగ్ కమాండ్. సో ఇక్కడ సెలెక్ట్ అంటే ఏంటి, సెలెక్ట్ ని ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఫ్రమ్ అంటే ఏంటి, ఫ్రమ్ ను ఎట్లా యూజ్ చేసుకోవాలి, అండ్ హౌ టు ఫిల్టర్ and how to sort the data, how to sort the data, and how to use group by classes, having classes. సో అండ్ ఇక్కడ ఈ గ్రూప్ బై హ్యావింగ్ అనేటువంటిది ఉన్నప్పుడు వాటి రిలేటెడ్ ఫంక్షన్స్ ఏంటి అంటే సమ్ ఫంక్షన్ ఏంటి, యావరేజ్ ఏంటి, అండ్ కౌంట్ అనేటువంటిది ఏంటి. సో ఇటువంటి వాటి విన అండ్ నెక్స్ట్ కంబైన్ ద డేటా ఫ్రమ్ వన్ టేబుల్ టు అనదర్ టేబుల్. సో ఇక్కడ ఇన్నర్ జాయిన్స్ అనేటువంటి వాటిని ఎట్లా యూజ్ చేస్తున్నాం,
అవుటర్ జాయింట్స్ ఎట్లా యూజ్ చేస్తున్నాం, లెఫ్ట్ జాయింట్స్ ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేటువంటి కాన్సెప్ట్ మీద కూడా నీకు ఐడియా ఉండాలి. సో ఇవన్నీ నువ్వు ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ లో కంప్లీట్ చేయాలి, స్ట్రిక్ట్ గా కంప్లీట్ చేయాలి, స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ది మంత్ ఈజ్ అడ్వాన్స్డ్ లాజిక్, ఇదంతా బేసిక్. అండ్ తర్వాత నెక్స్ట్ సంథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ లాజిక్. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫిల్టర్స్. సో దీంట్లో నీవు విండో ఫంక్షన్స్ అంటే లైక్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, నెంబర్ ఫంక్షన్స్ కావచ్చు, డేట్ ఫంక్షన్స్ కావచ్చు, క్యారెక్టర్ ఫంక్షన్స్ కావచ్చు, స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు, వీటి మీద ఫోకస్ చేయాలి. లైక్ రో నెంబర్ అండ్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అండ్ లీడ్ అండ్ లాగ్ అనేటువంటి ఇటువంటి ఫంక్షన్స్ మీద నువ్వు ఫోకస్ చేయాలి ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ది మంత్. అండ్ ద థర్డ్ వీక్ ఆఫ్ ది మంత్ యూ నీడ్ టు అంటే ఇక్కడ బిల్డింగ్ ఏ ప్రూఫ్ ఆఫ్ వర్క్, నీకు ఏమేమి వచ్చు అండ్ నీ అంటే ఇక్కడ సమ్ ఇంకా ఇక్కడ ఈ ప్రాక్టీస్ అనేటువంటిది, కీప్ ఆన్ లెర్నింగ్ అనేటువంటిది పక్కన పెట్టేసి అండ్ సమ్ శాంపుల్ డేటా అనేటువంటి వాటిని కలెక్ట్ చేసి ఆ శాంపుల్ డేటాను నుంచి డేటాను హౌ టు రిట్రైవ్ ద డేటా అండ్ హౌ టు హ్యాండిల్ నల్ వాల్యూస్ అండ్ హౌ టు హ్యాండిల్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ హౌ టు హ్యాండిల్ ఓకేనా సమ్ క్రిటికల్ బిజినెస్ ఏంటండి ప్రాబ్లమ్స్. సో వీటి మీద నీ ఫోకస్ చేయాలి ఇన్ third week of the month. Very crucial. And you will get data from Kaggle and okay, not practice on simple data. You need to take some complex data. Okay, some e-commerce sales related and customer related and product related data. So not like student data, not like okay, course related data. So you need to take some e-commerce related data and that data contains some thousands of rows. So you need to practice on that type of data. So that is do on third week of your first month. And after that okay, aggressive application and next mock interviews. And next last week of the month you need to post your resume in a different okay, portals, and some of the companies are directly offering okay, their websites and next some social media or లేదంటే మాస్టర్ నౌకరీ అండ్ మాన్స్టర్స్ అనేటువంటి జాబ్ పోర్టల్స్ లో నువ్వేం చేయాలండి అంటే నేను రెజ్యూమే అనేటువంటి దాన్ని పోస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నావో అక్కడ నుంచి మాక్సిమం ఎఫర్ట్ ఆన్ సమ్ ఇంటర్వ్యూస్ మీద ఫోకస్ చేయాలి. హౌ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ హౌ దే ఆర్ గివింగ్ సినారియోస్ అండ్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దట్ థింగ్స్ అనేటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ జాబ్ విత్ ఇన్ 1 month. ఇదంతా చేయకుండా జస్ట్ ఓకేనా స్టార్ట్ చేసినాం అండ్ 1 month కంప్లీట్ అయింది, నాకు జాబ్ రాలేదు అంటే ఇటువంటి 1 month ఓకేనా ఎవ్రీ ఇయర్ 12 ఉంటాయి. ఆ 12 అనేటువంటిది కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 12 అనేటువంటిది ఎంత ప్రయత్నం చేసినా మాత్రం రాదు. యూ నీడ్ టు ఓకేనా వర్క్ ఆన్ ఇట్. సో ఇది 1 month లో మనం జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి అనేటువంటి దానికోసం. సో మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇక్కడ pythonlife.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్ లో బిగినర్స్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ కోర్సు ఈ పేజ్ అనేటువంటిది ఓపెన్ చేస్తే కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి సిలబస్ ఎంత సిలబస్ ఉంది వీటన్నిటిని ఎక్స్పాండ్ చేసి చూడండి. అండ్ మనం ఎంత టైంలో ఎంత సిలబస్ ను కవర్ చేస్తున్నాం అనేటువంటిది మీకే అర్థమవుతుంది. సో మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అండి అంటే irrespective of your education background, irrespective of your profession background, that means present working background, that means okay now all kind of developers like Java developers and Python developers and DevOps developers and data science developers and some AI related okay now courses. So ఏదైనా కావచ్చు and your ultimate goal is to store the data in a database. So to manage that database, here you required one language. That language is called structured query language. So all the people you need to learn okay this course. So I wish you all the best. Thank you.